ఇప్పుడు జగన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తొక్కేస్తానో తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కదా అన్నాడు. పవన్ కళ్యాణ్ చెబుతాడండి. చంద్రబాబు నాయుడు గారు చెబుతారు. రుణమాఫీ ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ సంతకం రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ సంతకం చేశాడు కానీ రుణమాఫీ ఇవ్వలేదుగా. అందుకు చంద్రబాబు నాయుడు గారిని జనాలు నమ్మరు విషయం అది. పోతే ఇప్పుడు ఈ బొల్లా బెమ్మనాయుడు గారు ఇచ్చారంటే ఊరగొండకి అదే ఎనకొండ రోడ్డు వేసాడు ఎనకొండకే గుడికాడికి పోవటానికి. ఇప్పుడు రెండోది ఏం చేశాడంటే ఎనకొండలో మంచినీళ్ళు ఆంజనేయ గారు తోలితే ఒక ట్యాంకర్ తోలితే 4 ఏళ్ళకు కూడా రావు. నలుగురు జనాలు తాగేది. ఇప్పుడు ఏంది ఈ బొల్ల బెమ్మనాయుడు గారు ఎనకొండ చెరువుకి నీళ్ళు 100 ఎకరం చెరువు నెట్టి ఇంటింటికి కుళాయి నీళ్ళు ఇచ్చి ఇంటింటికి మంచి నీళ్ళు సప్లై చేశాడు. అందుకు కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గంలో బెమ్మనాయుడు గారు గెలుస్తారు అంటున్నారు. కొన్ని పథకాలు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు కొన్ని ఇచ్చారు కాబట్టి జనాలకి ఆయన మీద కొంచెం నమ్మకం ఉంది. ఏదన్నా అంటే ఇస్తాడు అని. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తాను అవి చేస్తాం అంటారు కానీ జనాలలో నమ్మకం అనేది ఈయన ఇస్తానట్లు కానీ ఇచ్చేవి కావు చేసేవి కావు ఇస్తానని చెబుతాడండి. అది జరిగిన విషయం. మరి ఇప్పుడు జగన్ ఇంకా ఈసారి ఇంకేముంది అయిపోయింది, జగన్ పని ఇంటికి పంపిస్తాం అంటున్నాడు కదా లోకేష్ అంటున్నారండి. ఇప్పుడు ఎవరు దగ్గ పనులు వాళ్ళు అంటున్నారు కాబట్టి స్క్రోప్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తారని నమ్మకం మీద జనాలు అంటున్నారండి. అది విషయం జరిగింది. మీరేమనుకున్నారు, జగన్ గెలుస్తారనుకున్నారు మీరు? గెలుస్తారని అంటున్నారు. అది జరిగిన విషయం.